ఎందుకోసమంటే ఇయ్యాల రేపు ముగ్గురు అన్నదమ్ములు ఇద్దరు అన్నదమ్ములు ఉంటే అమ్మాయి తల్లిదండ్రులు ఎట్లా ఆలోచిస్తున్నారంటే మీకు ఎంత వస్తుంది మా అమ్మాయికి ఎంత వస్తుంది అని ముందే విడదీసి అడుగుతున్నారు కదా. అబ్బాయికి వచ్చే ప్రాపర్టీస్ బట్టి వీళ్ళు ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా అంతే ఉందమ్మా. ఇవాళ అంతా బిజినెస్ అయిపోయింది, మనం ఏం చేయలేము. ఈవెన్ మీ మ్యారేజ్ బ్యూరోలలో అమెరికా అబ్బాయికి హైదరాబాద్ అమ్మాయికి మ్యాచ్ సెట్ అయిందనుకో, వాళ్ళిద్దరికి ఈ పెళ్లి చూపులు అనేది మీరు ఎలా అరేంజ్ చేస్తారు? పిల్లగాడు ఎక్కడ జాబ్ చేస్తున్నాడు, ఏ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు, ఆయన వీసా స్టేటస్ ఏంటి, ఆయనకు ప్రాపర్టీస్ ఏమేమి ఉన్నాయి, ఎక్కడోళ్ళు, మరి ఎందరు అన్నదమ్ములు, ఎందరు అక్క చెల్లెళ్ళు, ఇవన్నీ వివరాలని దాంట్లో ఉంటాయి. మళ్ళొకసారి కూడా చెప్తాం. అంతా బాగుంది అనుకుంటే అప్పుడు వెళ్ళి ప్రొసీడ్ అవుతారు. వీళ్ళ కుటుంబం ఏంది, వాళ్ళ కుటుంబం ఏంది, వాళ్ళు ఎక్కడోళ్ళు, వీళ్ళు ఎక్కడోళ్ళు, వీళ్ళు నలుగురికి విచారించుకోమని చెప్తాము. నేను చెప్పిందే గుడ్డిగా నమ్మి చేసుకోమని చెప్తలేము. మన ముహూర్తం పెట్టుకోమని చెప్తాము. ఆ తర్వాత ఏముందో మా పారితోషికం తీసుకుంటాము. ఇక మా డ్యూటీ అంతవరకు, వేరే డ్యూటీ లేదు. ఆ రోజే మీ అమౌంట్ అంత ఇవ్వాలంటారు. మరి ఏం చేస్తావు, ఇయ్యద్దంటావా? Hey, I've seen this one. This is a classic. ఏం చేద్దామంటావు మరి? అందరికీ నమస్కారం. ప్రతిరోజు ప్రతి ఒక్క కొత్త విషయం తెలుసుకుంటున్నాం. ప్రతి విషయంలోనూ ఒక కొత్త విషయం నేర్చుకుంటున్నాను నేను. అది ఏ విషయమైనా అవ్వచ్చు, ఇన్కేస్ పెళ్ళిళ్ళ విషయమైనా అవ్వఉండొచ్చు, లేదు బయట జరిగే విషయాల గురించి అయినా అవ్వఉండొచ్చు. అలాంటి విషయాలన్నీ ఈరోజు మనం ఇంకొక కొత్త టాపిక్ నేర్చుకోవడానికి వచ్చామండి. మరి ఈరోజు సాయిబాబా సార్ మనకి ఎలాంటి విషయాలు చెప్తారు ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? హ్యాపీ. ఓకే. మరి ఏంది ఈరోజు, మరి ఏం డౌట్ తో వచ్చినావు? డౌట్స్ సార్, ప్రతిరోజు ఒక్కొక్క చిన్న డౌట్. ఆ డౌట్ ద్వారానే మాకున్న డౌట్స్ కూడా మీరు క్లారిఫై చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా నీకు వ్యూవర్స్ కి ఇద్దరికి ఇస్తా క్లారిటీ. తప్పకుండా సార్. ఓకే. సో ఈ రోజు నాకున్న కొత్త డౌట్ ఏంటంటే సార్, ఇన్ కేస్ మీరు ఇన్ని మ్యాచెస్ చేస్తుంటారు, ఇన్ని చేస్తుంటారు, లోకల్ మ్యాచెస్ అంటే పర్వాలేదు, మనం వెళ్తాం, వాళ్ళు ఇస్తారు. ఈవెన్ మీ మ్యారేజ్ బ్యూరోలలో అమెరికా అబ్బాయికి హైదరాబాద్ అమ్మాయికి మ్యాచ్ సెట్ అయింది అనుకో, వాళ్ళిద్దరికి పెళ్లి చూపులు అనేది మీరు ఎలా అరేంజ్ చేస్తారు? ఖచ్చితంగా చాలా మందికి మేము అమెరికాలో ఉన్న వాళ్ళకి కూడా పెళ్లిళ్ళు చేసినాము. ఎట్లా చేసుకుంటూ వచ్చినాము అని అంటే, అమెరికాలో ఉన్న అబ్బాయి, ఇక్కడ ఉన్న అమ్మాయి, హైదరాబాద్ మన తెలంగాణ ప్రాంతంలో ఎక్కడైనా కావచ్చు. మేము ఏం చేస్తాము అని అంటే, ముందు కుటుంబాలను చూసుకోమని చెప్తాం. పేరెంట్స్ని చూడమని చెప్తాం. ఎవరిని? అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు, అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు. వీళ్ళు చూసుకున్న తర్వాత వీళ్ళ కుటుంబాలు, వీళ్ళ ఆర్థిక పరిస్థితులు, వీళ్ళు ఏంది, ఇవన్నీ చూసుకోమని చెప్తాము. ముందు చూడాల్సింది పిల్లని చూసుకున్న తర్వాత వీళ్ళకు నచ్చింది అని అంటే ఇక 100 డౌట్స్ ఉంటాయి. ఎవరికి? అమెరికాలో ఉన్నాడు కదా పిల్లగాడు, మరి అమ్మాయిని అమెరికా పంపాలనుకుంటున్నాం కదా, మరి అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ చూసుకోమని చెప్తారా? ఖచ్చితంగా అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ని వచ్చి చూసుకోమని చెప్తాము. చూసుకున్నారు, అంతా బాగుంది అనుకుంటే ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అని అంటే, అబ్బాయికి సంబంధించిన వివరాలు ఏంటి, మరి అమ్మాయి వాళ్ళు జాతకాలు కలుస్తున్నాయా లేవా, మరి ఒకసారి జాతకాలు చూసుకోమని చెప్తాం. పంతులు గారి దగ్గరికి వెళ్ళి జాతకాలు కలుస్తున్నాయా లేవా ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ పంతులు గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత జాతకం కలిసింది అనుకుందాం. జాతకం కలిసింది అంటే నెక్స్ట్ పాయింట్ ఏంటి? మరి కట్నం కానుకల గురించి ఉంటుంది సమస్య. ఇదంతా మరి అబ్బాయిని చూడకముందే వీళ్ళు డిసైడ్ అవుతారా సార్? ఖచ్చితంగా ఎంతో కొంత డిసైడ్ అవ్వాలి కదమ్మా. అమెరికాలో ఉన్న పిల్లగాడు అనుకుందాం, మరి ఇక్కడున్న అమ్మాయికి మరి జాతకాలు కలిసినవి. ఇప్పుడు ఇవన్నీ తల్లిదండ్రులు అమ్మాయికి సంబంధించిన వాళ్ళే కదా, అబ్బాయికి సంబంధించిన వాళ్ళకే కదా ఇదంతా. అబ్బాయి ఫోటోలో చూసుకున్నారు కనీసము. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ పాయింట్ జాతకం. అమ్మ జాతకం అయిందంటే కట్నము, వీళ్ళు ఎంతవరకు ఉన్నారు, వీళ్ళు ఎంతవరకు ఉన్నారు, ఒక అనలైజ్ చేస్తాము. మొత్తం ఏదో మాట్లాడడం కాదు. వీళ్ళు ఇంతలో ఉన్నారు, ఇగో ఒక 20 లక్షలు ఇవ్వగలుగుతారు, 30 లక్షలు ఇవ్వగలుగుతారు, ఇవన్నీ క్లారిటీ ఇస్తాం ముందే. ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత కావాల్సింది ఏంటి? పిల్లగాడు ఎట్లున్నాడని అమ్మాయికి డౌట్. కాబట్టి ఏం చేస్తామనంటే, ఇదంతా పోయిన రోజు జరుగుతుంది. ఇలా జాతకం చూడడం అనేది ఒక అర్ధగంట పని అమ్మా. ఆన్లైన్లో చూడొచ్చు, పంతలు వచ్చి చెప్పేస్తాడు ఇది కలుస్తుంది కలవదని, లేదంటే ముందే చూసుకొని రమ్మని చెప్తాం. కట్నం అంటావా, మేము కూడా ముందే ఫోన్లో ఇంతవరకు ఉన్నారు, వీళ్ళు అమ్మాయి వాళ్ళు ఇంత ఇస్తారు, అబ్బాయి వాళ్ళకి ముందే ఇస్తాము. అయినా వాళ్ళకు డౌట్ క్లారిటీ కావాలి కదా, ఏదో మేము చెప్పిన దాని మీద ఎవరు ముందుకెళ్ళారు కదా. కాబట్టి ఈ జాతకాలైనా కట్నాల గురించి అయినా ముందే ఒకసారి కంప్లీట్ చేసుకుంటాం. వాళ్ళ ముందు కూడా మాట్లాడతాము, అవును మాకు జాతకాలు కలిసినాయి, కలవలేదు, ఇవన్నీ క్లారిటీ అయిపోయింది. జాతకం గురించి ఎందుకు చెప్తున్నాం అంటే, ముందు చూసుకున్న తర్వాత మళ్ళీ నాకు జాతకం కలవలేదంటే ఇబ్బంది కదమ్మా. అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, ఇరు పక్షాలకు ముందే చూసుకోమని చెప్తాము.
చూసుకున్నారా లేదా అనే విషయాన్ని అయితే మనం అక్కడ మాట్లాడాలి కదా. తర్వాత వచ్చేది కట్నం సమస్య, అది గిఫ్ట్ అంటాం మేము, అది ఎంత అయ్యిందని అదొకసారి మాట్లాడిస్తాము. ఇదంతా కంప్లీట్ అయిపోయింది. అప్పుడు వెంటనే పిల్లగాడు అక్కడ నైట్ ఉంటుంది, మనకు డే ఉంటుంది కాబట్టి ఒకసారి పిల్లగాడికి ముందే చెప్తాము, అయ్యా నువ్వు రెడీగా ఉండని చెప్తాము. రెడీ అయ్యి పిల్లగాడు ఎంతో కొంత రెడీ అయి ఉంటాడు, కూర్చుంటాడు, పిల్లగాడు చూసుకుంటారు వీడియో కాల్లో. ఇదంతా బాగుంది. పిల్లగాడు ఎక్కడ జాబ్ చేస్తున్నాడు, ఏ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు, ఆయన వీసా స్టేటస్ ఏంది, మరి ఆయనకు ప్రాపర్టీస్ ఏమేమి ఉన్నాయి, వీళ్ళు ఎక్కడోళ్ళు, మరి ఎందరు అన్నదమ్ములు, ఎందరు అక్క చెల్లెళ్ళు, ఇవన్నీ వివరాలని దాంట్లో ఉంటాయి. మళ్ళొకసారి కూడా చెప్తాం క్లారిటీగా. ఎందుకోసం అంటే ఎన్నిసార్లు విన్నా వాళ్ళకి ఎట్లుంటుంది అని అంటే, ఇంకా కొత్తగా వచ్చిన వాళ్ళు జాయిన్ అవుతూ ఉంటారు, వాళ్ళకి తెలియదు కదా. కుటుంబ సభ్యులు పెరుగుతారు కదా. ఇప్పుడు తల్లిదండ్రులకు మేనమామకు చెప్పినాము, కానీ ఇంకా వాళ్ళకి సంబంధించిన చిన్న ఆయనలో, పెద్దనాయనలో, ముసలోలో, తాతలో, వీళ్ళు వస్తారు కదా. అప్పుడు వీళ్ళందరికీ మొత్తం క్లారిటీ ఇచ్చినాము. ఇదంతా కంప్లీట్ అయింది. పిల్లగాడు ఒకసారి చూసుకున్నారు. ఇది ఇక్కడ వరకు క్లోజ్. ఈ సినిమా ఇక్కడికి అయిపోయింది. వీడియో కాల్ అనేది చూపిస్తారు, చూసుకున్నారు, అయిపోయింది. ఎంతో కొంత నచ్చింది అనుకుందాం. ఇప్పుడు అబ్బాయిలు వాకిలు చూడాలి, అమ్మాయి వాళ్ళు కూడా చూడాలి కదా. చూడాలి. పోయి అమ్మాయి వాళ్ళు ఒక రోజు మంచి రోజు చూసుకొని అబ్బాయి వాళ్ళ ఇంటికి వస్తారు. ఇల్లు ఏంది, వాకిలు ఏంది, వాళ్ళ పరిస్థితులు ఏంది, మేము చెప్పింది నిజమా కాదా, ఏమన్నా అబద్ధాలు చెప్పినామా, చెప్పిన ప్రాపర్టీస్ అని ఉన్నాయా లేదా, మరి ఎంగేజ్మెంట్ అయి క్యాన్సిల్ అయిందా, ఏమన్నా అయిందా, కులపోలను వాళ్ళను వీళ్ళని అన్ని అడిగి తెలుసుకుంటారు. వీడికి అయిపోయింది. ఏమైంది, వీడికి పిల్లగాడికి సంబంధించిన వివరాలన్నీ అమ్మాయి వాళ్ళకి అందినాయి. అమ్మాయి వాళ్ళు అబ్బాయి వాళ్ళు ఒకసారి ఇద్దరు చూసుకున్నారు కాబట్టి మళ్ళీ ఒకసారి ఆ రోజు కూడా అమ్మాయికి అబ్బాయికి మళ్ళీ వీడియో కాల్ అరేంజ్ చేస్తాం. ఎందుకంటే ఇస్తామంటే చూసుకోవాలి కదా మళ్ళీ వాళ్ళకు వీడియో, అందరి సమక్షంలో ఆమె అక్కడ ఉంటుంది, ఈమె ఇక్కడ ఉంటుంది. ఎందుకంటే పిల్ల రాదు కదా, కాబట్టి వీళ్ళకి వీడియో కాల్ అరేంజ్ చేసిన తర్వాత వీళ్ళు ఒకసారి చూసుకున్నారు. మళ్ళీ అంతా బాగుంది, నచ్చింది అనుకోండి. ఏం చేస్తామని అంటే, మరి వాళ్ళకు సంబంధించి ఇంకేమన్నా ఉన్నాయా డౌట్స్, ఇవన్నీ అడుగుతాం. ప్రాపర్టీలు ఏమైనా పంచేవి ఉన్నాయా, తీసుకునే ఉన్నాయా, ఏంది, ఇవన్నీ కూలంకషంగా వీళ్ళకి క్లారిటీ ఇచ్చేస్తాం. ఎందుకోసం అంటే ఇలా రేపు ముగ్గురు అన్నదమ్ములు, ఇద్దరు అన్నదమ్ములు ఉంటే అమ్మాయి తల్లిదండ్రులు ఎట్లా ఆలోచిస్తున్నారంటే మీకెంత వస్తుంది, మా అమ్మాయికి ఎంత వస్తుంది అని ముందే విడదీసి అడుగుతున్నారు. కాబట్టి దాని గురించి కూడా అంతే విపులీకరించి చెప్తలేను. అబ్బాయికి వచ్చే ప్రాపర్టీస్ బట్టి వీళ్ళు ఆలోచిస్తున్నారా? ఖచ్చితంగా అంతే ఉందమ్మా. ఇలా అంతా బిజినెస్ అయిపోయింది, మనం ఏం చేయలేం. సరే వాళ్ళ బిజినెసా మరి ఏదా అన్నది పక్కన పెడితే, నా డ్యూటీ అయితే నేను సక్రమంగా నిర్వర్తించాలి కదా. ఇగో ఈ అబ్బాయికి ఇంత ప్రాపర్టీ వస్తుంది, ఇది పరిస్థితి, ఫ్యూచర్లో అమెరికాలో జాబ్ సరిగ్గా లేదు, రేపు వచ్చిన పిల్లగాడు ఇక్కడ బతకాలి కదా. కాబట్టి అందుకోసం ఆ విషయాన్ని తల్లిదండ్రులు పిల్లనిచ్చేటప్పుడు వాళ్ళు మరి ఎంతో కొంత ఇన్వెస్ట్ చేస్తున్నారు కదా, వాళ్ళ క్లారిటీ వద్దా, క్లారిటీ ఇస్తాము. క్లారిటీ వచ్చిన తర్వాత అంతా బాగుంది అనుకుంటే మరి పిల్లగాడి వీసా స్టేటస్ ఏంది, అవన్నీ మేము పేపర్ రూపంలో అమ్మాయి వాళ్ళకి సబ్మిట్ చేస్తాం. ఆయన ఎక్కడ చదువుకున్నాడు అక్కడికి పోయి ఎంక్వైరీ చేసుకోండి. ఆయన ఎక్కడ జాబ్ చేస్తున్నాడో బ్యాంక్ స్టేట్మెంట్ కావాలంటే బ్యాంక్ స్టేట్మెంట్ ఇస్తాము. ఆయన ప్రాపర్టీస్ ఏమో కంటితో చూసుకున్నారు ఆల్రెడీ, అంతా బాగుంది అనుకుంటే అప్పుడు వెళ్ళి ప్రొసీడ్ అవుతారు. అది ఎప్పుడైతారు, ఇంకో నలుగురు తెలుసుకుంటారు వీళ్ళ కుటుంబం ఏంది, వాళ్ళ కుటుంబం ఏంది, వాళ్ళెక్కడోళ్ళు, వీళ్ళెక్కడోళ్ళు, వీళ్ళు నలుగురికి విచారించుకోమని చెప్తాము. మేము చెప్పిందే గుడ్డిగా నమ్మి చేసుకోమని చెప్తలేము. ఎంత అయిపోయిన తర్వాత సబ్జెక్ట్ అంతా క్లోజ్ అయిన తర్వాత వాళ్ళకు వీళ్ళకు నచ్చింది అంటే పిల్లగాడిని ఒక రోజు వచ్చి డైరెక్ట్గా చూసుకోమని చెప్తాము. పిల్లగాడు వచ్చి డైరెక్ట్గా చూసుకున్నాడు అనుకో, మళ్ళీ పిల్లగాడికి నచ్చింది అనుకో, మళ్ళీ వారంకో 10 రోజులకో పంతులు గారిని పిలిచి మంచి టైం ఏముందో చూపించేసి ఆ రోజు మనం ముహూర్తం పెట్టుకోమని చెప్తాము. ఆ తర్వాత ఏముందో మా పారితోషికం తీసుకుంటాము. ఇక మా డ్యూటీ అంతవరకే. పిల్లగాడిని బొట్టు పెట్టించినమా, ఇక నాకు వేరే డ్యూటీ లేదు, ఇక నాకు కంప్లీట్. మరి ఏం చేస్తావు, ఇయ్యద్దంటవా? అంటే మీ రూల్ అట్లా ఉందని అడుగుతున్నాను. అంతే కదా, నా డ్యూటీ అయిపోయింది, నా డబ్బులకి ఇచ్చేర్రి. నా డ్యూటీ అంతవరకే. నా డ్యూటీ బొట్టు పెట్టే కార్యక్రమం వరకు మాత్రమే. ఆ తర్వాత మీరు చుట్టాలు, నేను మీ మధ్యలో ఎందుకు టైం వేస్ట్. అవసరం ఉంటే విలువని వస్తా, అంతే కదా. ఎంగేజ్మెంట్ మీ సుఖ సంతోషాలకు సంబంధించింది, ఎంగేజ్మెంట్ చేసుకోర్రి, పెళ్లి చేసుకోండి, ఇక మీకు నచ్చినట్లు ఉండండి, ఇక నాకేం బాధ లేదు. నేను క్లారిటీగా క్లియర్గా అప్పచెప్తా. సో మీరు కొంచెం ఎంక్వైరీ చేస్తారు, మీరు చేసిన దానికి వాళ్ళు ఉన్నాయా లేదా అన్ని మీ కంటితో పాటు మీరు అన్ని చూసుకున్న తర్వాతనే ప్రొసీడ్ కాండి. మీరు ఆ మాట కూడా చెప్పేస్తారనమాట. అంటే మేము చెప్పింది నమ్మడం కాకుండా మీరు కూడా చూసుకున్న క్లారిటీ వచ్చిన తర్వాత అన్ని క్లియర్గా ఉంటాయి. సో ఏది ఫోర్స్ఫుల్ గా అయితే ఉండదు, ఏది ఫోర్స్ఫుల్ ఉండదు. ఎన్ని రోజులలో పెళ్లి చేసిస్తారు,
ఎన్ని రోజులలో వీళ్ళు వెళ్ళిపోదాం అనుకుంటారు అమెరికా, పిల్లగాడు అమ్మాయిని మరి ఎన్ని రోజుల్లో తీసుకుపోతాడు, ఇవన్నీ మాట్లాడిస్తాం. ఓకే, ఫస్ట్ మీరు క్లారిటీగా తీసుకోండి, దాని తర్వాత ఫస్ట్ పేరెంట్స్కి చెప్పి 100% క్లియర్గా ఉంటేనే చేస్తాం, లేకపోతే చెయ్యము. అది ఏ సంబంధం అన్న కానీ. ఓకే, ఇప్పుడు అబ్బాయి ఇక్కడ అమెరికాలో జాబ్ చేస్తున్నా అంటున్నాడు, లేకపోతే వాడ చేయడేమో మరి. ఎవరి గొంతు కోసం చెప్పు. అవును, ఏది ఫేక్ ఏది రియల్ అని తెలుసుకున్న తర్వాత ఏమని చెప్తాము. గుడ్డిగా నమ్మద్దు ఎవరన్నా కానీ. మీరు ఇక వాళ్ళు ఎట్లుంటుందంటే కలిసిన తర్వాత ఈ నంబర్లు తీసుకొని మేము గంటలు మాట్లాడుకొని మళ్ళీ ఆయన ఫేకు, లేకపోతే ఆమె మంచిది కాదు, ఆమెకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, ఇవన్నీ మనకి ఎందుకమ్మా టైం వేస్ట్. ఇలాంటివి జరగద్దు అని అంటే ముందే క్లియర్గా ఫోన్లో మాట్లాడే బదులు ఇద్దరు కూర్చోండి, ఇరు కుటుంబాలు కూర్చొని మాట్లాడుకొని అంతా బాగుందంటేనే ముందుకెళ్ళండి. క్లారిటీ అనేది ఉండాలి. లేదంటే ఆ పిల్లగాడు అమెరికాకి వెళ్ళి వచ్చినా కూడా ఎంగేజ్మెంట్ చేసుకొని ఇక నేను అమెరికా పోనంటే మళ్ళీ పరిశాని కదా. అవును, చాలా మంది ఏం చేస్తారంటే అంటే ఇది మేము ఇంతవరకే చేసినాం, మీరు చేసుకోండి అని ఫోర్స్ చేస్తారు. సో మీ దాంట్లో ఏంటి అని అంటే ఫోర్స్ చేసేది ఏముండదు, చేసుకోండి అనే మాట మాట్లాడు. 100% నిజంగా ఆ పిల్ల అమెరికా వెళ్తుంది, లేదా అమెరికాలోనే ఆమె ఉన్నదనుకో, ఆమెకు ఇంట్రెస్ట్ ఉంటేనే ఇవన్నీ పనులు ముందుకెళ్తాయి. అనవసరంగా ఇద్దరు కుటుంబాలు కరెక్ట్గా లేకపోతే అనలైజ్ చేసినప్పుడు వాళ్ళకు మనసులు కలవయని తెలిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఆ సంబంధాన్ని ఇక మనం చేయకుండా ఉండడమే మంచిది. ఇది చాలా మంచి ఆలోచన సార్. అంటే అందరు ఇలా కూడా ఆలోచించారు. ఇక అందరు ఎట్లా ఆలోచించారమ్మా, నా డ్యూటీ నేను చేస్తా, నేను మంచి దగ్గరికి వచ్చిన కలపడానికి వచ్చిన, మనము వాళ్ళు చెడిపోవడానికి కాదు కదా మనం చేసే పని అది.